అనుదిన ఆహారం అన్న దానిలో అన్నీ ఉంటాయండి. దేహమునకు ఆహారం ఎట్లా వస్తుంది? పని చేసుకుంటే వచ్చింది. కాబట్టి ఏం కావాలి? జాబ్ కావాలి, అవునా? లేదా పొలం పండాలి, లేదా వ్యాపారం జరగాలి, లేదా పని దొరకాలి. దొరికితే పైసలు వస్తే తిండి వచ్చింది. ఓకేనా? అనుదిన ఆహారం కావాలంటే ఏం చేయాలి? ఇంట్లో భార్య ఉండాలి. మనం వండుకోలేం కదా పురుషులుగా. కాబట్టి ఏం కావాలి? పెళ్ళి కావాలి. స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళైతే భాగస్వామి వస్తుంది, శుభ్రంగా అన్నం కూర ఆమె వండుతుంది. కాబట్టి ఇప్పుడు పని పెళ్ళి రెండు వచ్చినాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదిన ఆహారం అంటే మరి ఊరికి వచ్చిద్దా ఏంటి? పైసలు కావాలి, మనకు చక్కగా సిద్ధపరిచే ప్రేమ కలిగిన భాగస్వామి కావాలి. అనుదిన ఆహారంలో జస్ట్ ఆహారం ఉంటే సరిపోద్దా? బట్టలు వద్దా? శుభ్రంగా అన్నం మాత్రం తింటా రోజుగా మన పశువుల్లాగా తిరుగుతాం. అట్లానే తిరగలేముగా రోడ్డు మీద చండాలంగా. బట్టలు కావాలిగా. కాబట్టి అనుదిన ఆహారంలో వస్త్రము, నివాసము, రోటీ, కపడా और మకాన్. రోటీ, కపడే और మకాన్, నివాసం. చాలా మంది చెప్పే డైలాగ్ ఇదే, అయ్యా నాకేం కోట్లు వద్దు, లక్షలు వద్దు, అయ్యా ఉండటానికి తినటానికి ఉంటే చాలు. ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి, అవునా? ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి అంటే నివాసము, ఆహారము, వస్త్రం. ఆ మూటి గురించి దేవుడు మాట్లాడేశాడు. మత్తయి సువార్త అదే అధ్యాయంలో 6వ, ఇందాక మీరు చదివారు కదా, పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. అందులోనే అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయముగా ఆయన మిమ్మల్ని పోషించును కదా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడండి. తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వల్లనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని, అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడల మరి నిశ్చయముగా నీకు వస్త్రములు ధరింపజేయును కదా. అల్ప విశ్వాసులారా, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ ఉందుమా అని మీ దేహమును గూర్చేనా, ప్రాణమును గూర్చేనా, ఉనికిని గూర్చేనా మీకు చింత అక్కర్లేదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఒక్క మాట నిన్ను సూటిగా అడుగుతా. నువ్వంటే ఇప్పుడు ప్రార్థన చేసి పొందాలని అన్ని ప్రార్థన చేస్తున్నావు. నాస్తికుడు ఏం చేస్తున్నాడని డాబా మీద డాబా కడుతున్నాడు చెప్పవయ్యా. నాస్తికుడు అసలు దేవుడే లేడని ఊరేగుతున్నాడే. నువ్వు దేవుడు అంటే ఏమిటా? దేవుడు నాకు దేవుడు లేడు, ఎవడు లేడు, నా ముందు దేవుడు అన్నవాక అంటాడు నాస్తికుడు. అసలు దేవుడే లేడనే వాడు కూడా బిల్డింగులు కడుతున్నాడు. వాడు పొలం వేస్తే పండుతుంది. వాడు కూడా ఖరీదైన కార్లలో వస్త్రాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. వానికి కూడా జనాలు నిరాజనం పడుతున్నారు. మరి ఎవరికీ మొక్కడు. అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మడు. వాడెట్ట బతుకుతున్నాడు? వానికి ఎట్లా ఉనికి నడుస్తుంది? వానికి ఎట్లా మనుగడ సాగుతుంది? నేను చెప్పనా? వాడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భక్తి చేసినా చేయకపోయినా, వానినంటూ ఉనికిలోనికి తెచ్చి వాడికంటూ ఒక జన్మను, జీవితాన్నిచ్చి వాడికంటూ ఒక ఆయుష్ను నిర్ణయించినటువంటి దేవుడు తన ధర్మం ప్రకారం వానికి కావలసినవన్నీ సరఫరా చేస్తాడు. దేవుడిని ఒప్పుకోకపోయినా సరే వాడికి కావలసిన ఇస్తాడు. ఎందుకంటే తన ధర్మం, తండ్రి ధర్మం. ఇప్పుడు పెద్దాయన అబ్బాయిని అన్నావు, ఆడు మంచోడైతేనే వాడిని చదివిస్తావా? వాడు మంచి పిల్లాడైతేనే చదివిస్తావా? వాడు చెడిపోయినోడని చదివిస్తావా? ఇంకా చెప్పాలంటే మంచివాడిని అశ్రద్ధ చేస్తావు, చెడిపోయినోడిని ఇంకా ఎంట పడతాం. వాడి విషయంలో ఇంకా కేర్ ఎక్కువ మనకి.
ఎందుకయ్యా వాడు నిన్ను లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు, అసలు నీ మాట వినడు, వాడు ఎంబడి పడ్డావు ఏమంటే ఏం చేద్దామయ్యా, వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా ఉండొద్దు, కన్నోడిగా అసలు వాడికి కూడెందుకు పెడతా, నెట్టేయచ్చుగా బయటికంటే, ఎట్లా కన్నానుగా. అసలు వాడు ఇప్పుడే నీ మాట వినట్లేదు, రేపు నువ్వు పెద్దోడు అయిన తర్వాత, వాడు పెద్దోడు అయిన తర్వాత, నువ్వు ముసలోడు అయిన తర్వాత చూస్తాడంటాయా? చూడకపోతే చూడకపోయాడాయా, వాడిని నీకు అన్నానుగా, మరి నా ధర్మం నేను నెరవేర్చాలిగా అంటావా అనవా? నువ్వు పెద్దగా చెప్పండి, అనవా? నీ మాట వినే కొడుకైనా వినని కొడుకైనా, వినే కూతురైనా వినని కూతురైనా నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా రెక్కలు వచ్చిందాకా, వాళ్ళు గాలోళ్ళైనా దూలోళ్ళైనా రివర్స్ క్యాండిడేట్స్ అయినా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎట్టంటోళ్ళైనా తల్లిగా తండ్రిగా వాళ్ళకంటూ రెక్కలు వచ్చిందాకా వాళ్ళకు నువ్వు అన్నం పెడతావు, వస్త్రం ఇస్తావు. వాడు నిన్ను లెక్క చేసినా చేయకపోయినా ఇస్తావా ఇయ్యవా? పెద్దగా చెప్పండి, నాకిన పట్టల్లా. చస్తావా? ఆహా, ఇస్తావంటున్నావా? ఇయ్యక చస్తావా అంటున్నావేమో. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, మనిషిగా నువ్వే మరి నీ బాధ్యత నీ ధర్మం అన్నప్పుడు మరి ఆయన పట్టించుకోడంటాయా? ఆయన నీకంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించు. నాస్తికుడికే కూడుబెట్టినప్పుడు, నాస్తికుడికే వస్త్రాలు ఇచ్చినప్పుడు, నాస్తికుడికే నివాసం ఇచ్చినప్పుడు, నువ్వు ఆస్తికుడివి, అందులో నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడివి, రక్షకుణ్ణి తెలుసుకున్న వాడివి, ఆయన రక్తంలో కడగబడిన వాడివి, మరి నిశ్చయముగా నీకిచ్చును కదా.